నీ మనసులో నేను, నా మనసులో నువ్వు లేవు. ఇది ఫైనల్. ప్రేమించిన మనిషిని మర్చిపోయి బతకడం అంటే ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. అదే నరకంలోకి మిమ్మల్ని లాగినందుకు నన్ను క్షమించండి. కానీ మీరు ఇలాగే ఉండాలి. నా నుంచి, నా ఆలోచనల నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఏదో ఒకరోజు నన్ను పూర్తిగా మర్చిపోవాలి. ఏమైందక్కా? కంట్లో ఏదో పడింది. అమ్మయ్యా, ఇంకా టైం ఉందిలే, వెళ్ళిపోవచ్చు. ఎంత టెన్షన్ పడ్డాను, చివరికి ఇంట్లో నుంచి బయటపడ్డాను. దేవుడి దయ వల్ల షూటింగ్ కూడా ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలి. హలో వదినా, నేను మందరిని మాట్లాడుతున్నాను. వదినా, మీరా? చెప్పండి, మనవరాళ్ల కోసం ఫోన్ చేశారా? ఇందాకే ఇద్దరు గుడికి వెళ్లారు. లేదు వదినా, మీతో మాట్లాడదామని ఫోన్ చేశాను. చెప్పండి వదినా. ఏం లేదు వదినా, అక్కడ అనంతు అనే అబ్బాయి ఉద్యోగంలో చేరాడా? అవును వదినా, ఇక్కడే మన అవుట్ హౌస్ లోనే ఉంటున్నాడు. వాడి గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. ఎలా ఉన్నాడు వదినా? బావున్నాడు, చూడ్డానికి అమాయకంగా, కాని బుద్ధే చాలా వంకరగా ఉంది. ఏమైంది వదినా? అబ్బాయి చాలా మంచివాడే, లేకపోతే నా కొడుకు సిఫార్సు చేయడు కదా. ఏదైనా తప్పుగా ప్రవర్తించాడా? మగబుద్ధి చూపిస్తున్నాడు. ఉద్యోగంలో చేరి ఒక్కరోజైనా కాలేదు, మనింటి ఆడపిల్లతో చనువుగా ఉండాలని చూస్తున్నాడు. అయ్యో, వీడేదో నాకు పనికొస్తాడని పంపిస్తే అక్కడ వేరే ఎవరినో చూసుకుంటున్నాడా ఏంటి? ఎవరితో అలా ప్రవర్తిస్తున్నాడు వదినా? మన వైదేహితో. కోసిని, ఈ ముద్రష్టపు దాన్ని మనింటి అమ్మాయి అని అంటోందా? వైదేహితోనా? ఇంకెవరితోనైనా చనువుగా ఉన్నాడేమోనని భయపడిపోయాను. వైదేహితో చనువుగా ఉంటే తప్పులేదు వదినా. అదేంటి వదినా అలా అంటావు? ఇందాక అడుగుదామనుకుంటే మనవడితో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తిరిగి రాగానే కడిగేసి ఉద్యోగం నుంచి తీసేద్దామనుకుంటున్నాను. అయ్యయ్యో, అంత పని చేయొద్దు వదినా. ఇలా అపార్థం చేసుకుంటారని ఫోన్ చేశాను. అనంత్కి వైదేహి అంటే చాలా ఇష్టం. వైదేహి కూడా అనంత్ అంటే ఇష్టమే. అవునా? అవునొదినా, ఇద్దరికీ పెళ్లి చేస్తే బావుంటుందని అనుకుంటున్నాం. మరి ఈ విషయం ముందే చెప్పలేదేంటి? అనవసరంగా వైదేహికి సంబంధాలు చూశాం. అంటే అది మాకు ఈ మధ్యనే తెలిసింది వదినా. వెంటనే మీకు చెప్దామని ఫోన్ చేశాను. మంచి పని చేశారు వదినా. వైదేహికి అంత ఇష్టమైతే ఆ అబ్బాయితోటే పెళ్లి చేద్దాం. వేరే సంబంధం చూడడం ఎందుకు? నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటానులేండి. సంతోషం వదినా.
ఉంటా మరి. ఉంటాను. ఇప్పుడు దొరికావు. ఈ దెబ్బతో నా మనవరాలికి పట్టిన దరిద్రం కాస్త వదిలిపోతుంది. ఈ లంకేషు షూటింగ్ లొకేషన్ పంపిస్తానన్నాడు, ఇంకా పంపించలేదేంటి? పంపించాడు. సార్ సార్ చెప్పనంత్. ఆఫీస్ కాదు వేరే చోటుకన్నారు. ఎక్కడికో చెప్తే. అదా, ద్వారకా రిసార్ట్స్. ద్వారకా రిసార్ట్స్ కా? మీ ట్రస్ట్ పేరు మీద ఏదో సేవా కార్యక్రమం చేయబోతున్నా అన్నారు కదా, మరి రిసార్ట్కి ఎందుకు సార్? ఆ రిసార్ట్ మనం కొని అక్కడే ఈ సేవా కార్యక్రమం చేయబోతున్నాం. అక్షయ్ పాత్ర మా నాన్నగారి కళ. చుట్టుపక్కల 100 ఊళ్లల్లో ఆకలితో అలమటించే వాళ్ల కడుపు నింపే మహత్కార్యం. నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత చేస్తున్న మొదటి పని ఇది. మంచి కార్యక్రమంతో మొదలు పెడుతున్నారు సార్. తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఇంకో 3 రోజుల్లో హోమం చేసి అక్షయ్ పాత్ర మొదలు పెట్టబోతున్నాం. ద్వారకా రిసార్ట్స్ నిజంగా ద్వారకలా మారబోతుంది. మళ్ళీ హోమం అంటున్నారు. ఇదేమో షూటింగ్లంటోంది. ఏమవుతుందో ఏంటో. ఎప్పుడు చూసినా ఫోన్ ఏంటే? ఏం మాట్లాడుతున్నారో వింటున్నావా అసలు? వింటున్నా. ఎందుకు వినలేదు? సరే, ఎక్కడ చేస్తున్నారో చెప్పు. ద్వారకా రిసార్ట్. ఆయన ఎక్కడికి వెళ్తున్నారో చెప్పిందంటే పర్వాలేదు. కొంచెం ఇక్కడ కూడా దృష్టి ఉంది. ఆ దృష్టి పూర్తిగా మరల్చాలి. నా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో ఆ మాత్రం నాకు తెలీదా? ఎక్కడా అని అడుగుతుంది. సరే అక్క, టైం అవుతుంది, బయలుదేరుతాను. షూటింగ్ అయ్యాక డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తాను. ఈలోగా నీకు కావాల్సిన పూజలన్నీ చేసుకో. నీకు అలవాటే కదా. అక్క, ప్రసాదం మాత్రం మర్చిపోకు. అత్తయ్య వచ్చేటప్పుడు ప్రసాదం తెమ్మని మరీ మరీ చెప్పారు. తీసుకెళ్లలేదనుకో గుడికెళ్ళలేదని డౌట్ వస్తుంది. సరేనా? బాయ్. చెల్లి, ఒక్క నిమిషం ఆగో. ఏంటక్క, నాకు టైం అవుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాననుకోకుండా చెప్పేది విను. కార్లో ఆయన ఏం మాట్లాడారో విన్నావు కదా. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత చేస్తున్న మొదటి కార్యక్రమం అక్షయ పాత్ర. కొన్ని వేల మంది ఆకలి తీర్చే గొప్ప సేవా కార్యక్రమం. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు అక్క? ఏం చేయమంటావేంటి? ఆ కార్యక్రమానికి ముందు ఆయన నువ్వు కలిసి హోమం చేయాలి. ఇప్పుడు నువ్వు ఈ షూటింగ్లని తిరిగి ఎక్కడ మళ్ళీ హోమానికి ఉండకుండా పోతావోనని నా భయం. అప్పటికుంటాలే అక్క. అదే రోజు షూటింగ్ ఉందని ఆ లంకేష్ ఫోన్ చేసి వెళ్లాల్సొస్తే? ఆ రోజు ఉండదులే అక్క. ఉంటే ఏం చేస్తావు? మళ్ళీ హోమం వదిలి వెళ్ళిపోవాల్సిందే కదా. అంతకు ముందులా నేను కూర్చోటానికి ముసుగులవి ఏవీ ఉండవు చెల్లి. ఆ ఇంటి కోడలిగా నీ స్థాయి స్థానం వేరు. ఇంకొక్కసారి ఆలోచించుకో చెల్లి. అక్కా, నేను ఆలోచించడం కాదు, నువ్వే బాగా ఆలోచించు. నేను ఆ ఇంటికి కోడలిగా ఉంటే వంటగదిలో పడగదిలో నా స్థానం, ఇంట్లో చాకరీ చేసుకోవడమే నా స్థాయి. అదే ఈ షూటింగ్ పూర్తయిందనుకో, నా స్థానం అభిమానుల గుండెల్లో. హీరోయిన్గా నా స్థాయే వేరు. సరేనా? ఎక్కువ ఆలోచించకుండా నా షూటింగ్ బాగా జరగాలని
నేను పెద్ద హీరోయిన్ కావాలని దేవుని మొక్కుకో అక్క. వెళ్ళొస్తాను. ఉమ్. వస్తానన్న టైంకి సరిగ్గా వస్తుందో రాదో. మొత్తం 50 ఎకరాలు సార్. మధ్యలో రిసార్ట్స్. మీ అక్షయ పాత్ర సేవా కార్యక్రమానికి మంచి ప్లేస్ సార్. పదండి చూదురు. ఇప్పుడు ఇక్కడికి ఎవరైనా వస్తూ ఉంటారా? మొన్నటి వరకు వచ్చేవారు సార్, కానీ మీరు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత టెస్ట్లోనే ఎవరిని రానివ్వడం లేదు. ఓకే. Shot okay? Wow! Super! Sia, congratulations! What a grace! What a dance, yaar! ఇప్పటి నుంచి మొత్తం నీదే హవా. సూపర్ సూపర్ ఎక్సలెంట్. కమ్ ఆన్. మరి అదేంటి? అదే ఏదో ఆల్బమ్ షూటింగ్ సార్. 3 రోజుల కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం కదా, అందుకే అడుగుతున్నాం. ఇక ముందు ఇక్కడ ఇలాంటివి జరగకూడదు. అస్సలు జరగవు సార్. వాళ్ళు ముందే బుక్ చేసుకున్నారు, అందుకే ఇవ్వాల్సి వచ్చింది. ఈరోజు రేపు అంతే సార్, తర్వాత ఇంకెవరికి ఇవ్వం. గుడ్. వావ్! వావ్, సూపర్ ఎక్సలెంట్. సియా పర్ఫెక్ట్, Wow. పర్ఫెక్ట్, అద్భుతం, సూపర్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సూపర్, ఎక్సలెంట్, Come on. సూపర్, సూపర్, సియా కమ్ ఆన్. సూపర్. సూపర్ అమ్మా, ఇరగదీసావు. ఎక్సలెంట్, వెరీ గుడ్ సియా. గుడ్. ఎక్సలెంట్, బాగా చేసావు. మంచి టాలెంట్ ఉంది నీ దగ్గర. ఓకే, రెడీ ఫర్ టేక్. కమ్ ఆన్, ఫీల్ క్లియర్. ఓకే.
వా 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 సూపర్ సూపర్ ఆసమ్. సార్ మీకు షూటింగ్లు అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్లేదు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడు, నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటా. అయ్యో వద్దు సార్, నాకు అసలు ఇంట్రెస్టే లేదు. వెళ్దాం పదండి సార్. ఏంటి అంత షాక్ అయిపోయి చూస్తున్నావు? నేను గుడికొచ్చానేంటా అన్నా? మీ సియాకి సడన్ గా దేవుడి మీద భక్తి పుట్టుకొచ్చినట్టు నాకు పుట్టుకొచ్చేసింది. కానీ సరిగ్గా మీరొచ్చిన గుడికే వచ్చానేంటా అని డౌట్ ఏమైనా ఉందా? జస్ట్ కోఇన్సిడెన్స్ అంతే. ఇంతకీ సియా ఏది? అది లోపల పూజ చేస్తోంది. ఓ ఐ సీ. మరి సియా లోపల పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది ప్రదక్షిణలు చేస్తున్నా. ఓ, చెల్లెలు పూజలు, అక్క ప్రదక్షిణలు. బాగుంది. సరే, ఎలాంటి పూజ చేస్తుందో ఒకసారి చూద్దాం పద. ఏమండి వద్దు. ఎందుకొద్దు? అంటే గర్భగుడిలో కూర్చుని పూజ చేస్తోంది. ఒక్కరికే తప్ప ఎక్కువ మందికి లోపల చోటు సరిపోదు. అందుకే నేను కూడా బయటే ఉన్నాను. అవునా? అయితే కష్టంలే. షూటింగ్ బానే చేస్తున్నారు కదా? షూటింగ్ ఏంటి? అదే, ఇలాంటి పూజలు చేసేటప్పుడు తర్వాత చూసుకోవడం కోసం షూట్ చేసుకొని పెట్టుకుంటారు. అలా ఏమైనా షూట్ చేస్తున్నారేమో అని. అదే లేదు, ఈ గుడిలో ఫోటోలు వీడియోలు తీయకూడదు. సరే అయితే, ఎంతసేపు ఇలా ప్రదక్షిణలు చేస్తావు కానీ అలా కూర్చుందావురా. సియా రాగానే ముగ్గురం కలిసి వెళ్ళిపోదాం. లేదు లేదు, పూజ సాయంత్రం వరకు అవుతుంది. మీరు వెళ్ళండి, మేం తర్వాత వస్తాం. సో ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నావు? అలా అని కాదు, అంతవరకు ఉండలేరని. ఇట్స్ ఓకే. ఇక్కడే ఉండి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు? వేరే చోట ఇంతకన్నా ముఖ్యమైన పనుంది, అక్కడికే వెళ్తా. అదే షాపింగ్కి. సీ యూ. ఈవిడ నిజంగానే గుడికొచ్చిందా, లేకపోతే మా మీద అనుమానంతో మా వెనకాలే వచ్చిందా? కొంప తీసి సియా షూటింగ్ విషయం తెలియలేదు కదా?